ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ నుంచి కానివ్వండి, ఏలూరు కానివ్వండి, మచిలీపట్నం నుంచి ఈ 3 చోట్ల ఎక్కడో చోట నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటిది ఈ రోజున వార్త హల్చల్ చేస్తున్నటువంటి అంశం. ఇది ఎందుకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల కోసం ప్రయత్నాలు చేస్తోంది అనేటువంటి అంశంలోకి వెళితే, పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా కూర్చొని గోదావరి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావటానికి వీల్లేదు. గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన కూటమి పూర్తి స్థాయిలో గెలిచేటువంటి విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేశాడు, గోదావరి జిల్లాల్లో వైసీపీని ఒక సీటు గెలవనీయకుండా చేస్తాము అనేటువంటి విధంగా. ఇది ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కాపు ప్రభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశము, అదేవిధంగా జనసేన ఈ రెండు కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టమే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపున ఓసీ కాపులు, బీసీ కాపుల మధ్య కొంత విభేదాలు ఉన్నటువంటి విభేదాలను కొంత తనకు అనుకూలంగా మలుచుకొని జనసేన వైపుకి వెళ్లకుండా బీసీ కాపులను తన వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి అదనంగా బీసీలను కూడా తన వైపు తిప్పుకోవాలని. ఇక ఎస్సీ ఎస్టీలు ఎలాగూ తనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా జనసేన టీడీపీ కూటమిని దెబ్బ కొట్టవచ్చు. దీంట్లో భాగంగా ముద్రగడ్డ పద్మనాభన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు, దాదాపుగా ఫైనల్ అయిపోయినటువంటి. మరి ముద్రగడ్డ పోటీ చేస్తారా, లేదా ముద్రగడ్డ కొడుకు పోటీ చేస్తాడా, ముద్రగడ్డ కోడలు పోటీ చేస్తారో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు పోటీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి దాదాపుగా క్లియరెన్స్ కూడా వచ్చింది. అయితే గోదావరి జిల్లాలకు చెందినటువంటి గోదావరి జిల్లాకు చెందినటువంటి వివి వినాయక్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖ డైరెక్టర్గా పేరున్నాడు. చిరంజీవికి కూడా చాలా సన్నిహితుడు. చిరంజీవితో చాలా సినిమాలు తీశాడు. ఠాకూర్ సినిమాని రీమేక్ చేయటంలో వినాయక్, ఠాకూర్ సినిమా ఎంత పేరు తెచ్చింది చిరంజీవికి అని అందరికి తెలిసినటువంటి విషయం. చిరంజీవి మళ్ళీ 150 సినిమాగా మళ్ళీ ఆయన సినిమాలోకి ప్రారంభం అయినప్పుడు సినిమా సంబంధించినటువంటి విషయంలో కూడా మళ్ళీ వివి వినాయక్ ఆ సినిమాకి డైరెక్షన్ వహించినటువంటి తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వినాయక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాపుల వైపు నుంచి కొంత యంగ్స్టర్స్, సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ కూడా సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళే కదా, అందుకని అలాంటి సినిమా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా, యువకులను కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళ తమ వైపు తిప్పుకోవచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. వివి వినాయక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంత రాజకీయ సంబంధిత ఫ్యామిలీనే. అయితే జక్కంపూడి రాజశేఖర రెడ్డి కుటుంబంతో దగ్గరగా ఉన్నటువంటి కుటుంబం జక్కంపూడి వాళ్ళ. జక్కంపూడి రాజాకి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో నేరుగా వినాయక్ కూడా, ఎందుకంటే జక్కంపూడి రాజాకి అదేవిధంగా వివి వినాయక్ చాలా దగ్గరే సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి బంధుత్వం కూడా ఉన్నట్టు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడినటువంటి మాటలు వివి వినాయక్. ఆ విధంగా కొంత జగన్మోహన్ రెడ్డి మీద వివి వినాయక్కి సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగానే ఒక సమాచారం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వినాయక్తో సంప్రదింపులు జరిపారని, వేరే వాళ్ళ ద్వారాగా మాట్లాడారని, అందుకు వినాయక్ కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని సంకేతం ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది. మరి గోదావరి జిల్లా మచిలీపట్నము అని అంటున్నారు, కానీ ఏలూరు కానివ్వండి, ఏలూరు ఎందుకంటే ఏలూరులో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో ఏలూరు నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తాడు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సుజనా బీజేపీ తరఫున సుజనా చౌదరి లాంటి కొంచెం మంచి ఆర్థిక పరంగా డబ్బున్నటువంటి
క్యాండిడేచర్కి పోటీగా గట్టి పోటీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినాయక్ అయితే ఆర్థికంగాను అదేవిధంగా ఫెమిలియర్ ఫేస్ కాబట్టి బాగుంటుంది. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని కొంత తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. అందుకని ఈస్ట్ గోదావరి నుంచి పోటీ చేయించవచ్చని, లేదంటే కాకినాడ ఎంపీ సీట్లో ఎంపీగా ముద్రగడ్డ పద్మనాభనే పోటీ చేయిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ ముద్రగడ్డ కానీ పోటీ చేయకుండా వాళ్ళ అబ్బాయి పత్తిపాడు నుంచి కానీ లేదా వాళ్ళ కోడలు తుని నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే సీట్లోకి కానీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే మాత్రం కాకినాడకి వినాయకుని పోటీ చేయించడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ. జగన్మోహన్ రెడ్డి అయితే ఓటమి చెందుతాము తెలుగుదేశం జనసేన కూటమి నేపథ్యంలో అని వాళ్ళ ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, అధికారంలోకి రావాలనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాల భాగమే ఈ వినాయక్ లాంటి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపడం. మరి ఇలాంటి ప్రయోగాలు ఫలిస్తాయా, అసలు వినాయక్ పోటీకి సిద్ధమవుతాడా లేదనేటువంటిది వినాయక్ వైపు నుంచి ఏదైనా సరే ఒక ప్రకటన వస్తే తప్ప, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఏదైనా స్పష్టమైనటువంటి ప్రకటన వస్తే తప్ప అధికారికంగా మనం చెప్పలేం.